నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. టీటీడీకి సంబంధించి కల్తీ నెయ్యి, హిందూ భక్తుల మనోభావాలు ఎలా దెబ్బతిన్నాయో అందరికీ తెలిసిందే. అయితే గత 5 ఏళ్లుగా వైసీపీ హయాంలో ఏవేవి జరిగాయనేది ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడుతుంది. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి ప్యానెల్లో సిద్ధంగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. సార్ నమస్తే. నమస్తే మేడం. నమస్తే అండి. సత్యమూర్తి గారు, టీటీడీకి సంబంధించి కల్తీ నెయ్యి మొదట్లో అసలుకి కల్తీ నెయ్యి జరగలేదని చెప్పి వైసీపీ వాళ్ళు చాలా గట్టిగా ఘంటాపదంగా చెప్పారు. కానీ ఇప్పుడు ఒక్కొక్క విషయం బయటకు వస్తుండేసరికి ఎన్నో రకాలైనటువంటి యొక్క మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఇదే విషయంలో భూమన కరుణాకర్ రెడ్డి గారు నేను దీపం మార్పుతాను, లేదంటే మడుకు ఇంకేదో చేస్తానని చెప్పి కొండపైన చేసిన హడావిడి కూడా చూసాం. ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడుతున్న సందర్భాలు మనం చూస్తూ వస్తున్నాం. అదేంటి టీటీడీకి సంబంధించి పరకమని కావచ్చు, కల్తీ నెయ్యి కావచ్చు, ఇంకా ఎన్నో రకాల వివాదాస్పద విషయాలు చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు కల్తీ నెయ్యి గురించి ఎవరైతే అప్పుడు మాజీ జీఎం ఎవరైతే ఉన్నారో సుబ్రహ్మణ్యం అన్నీ బయటపడుతూ వస్తున్నారు. ఇప్పుడు ఎలా చూడాలంటారు వైసీపీ నేతల మాటలు? అంటే మనకి తెలుసు జగన్ గారు, ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే. మనకి అక్కడ నెయ్యి కల్తీ జరిగింది అనే విషయం మనకి తెలుసు. సిబిఐ సిట్టు వాళ్ళందరూ కూడా వచ్చి అన్ని వివరాలు బయటికి వెల్లడి చేస్తూ ఉన్నారు. అన్ని విషయాలు కూడా బయటికి వస్తూనే ఉన్నాయి. అందరం కన్విన్స్ అయ్యాము, ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప. జగన్మోహన్ రెడ్డి మాత్రం కన్విన్స్ కావట్లే. ఎందుకు కావటం లేదు? జగన్మోహన్ రెడ్డి ఎందుకు కన్విన్స్ కావట్లేదు? ఎందుకు అంటే దానికి 2 రకాల కారణాలు ఉండొచ్చు నా అంచనా ప్రకారం. ఒకటి ఏంటంటే అతనికి అసలు పూర్తిగా సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోవటం వల్ల ఈ బయటికి వస్తున్న విషయాలతోటి కన్విన్స్ కాకపోవచ్చు. రెండోది, ఈ నేరంతో సంబంధం ఉండటం వల్ల ఎవరు చెప్పినా కానీ నేను కన్విన్స్ కాలే అని చెప్పచ్చు. ఈ 2 విషయాల్లో ఒకటి వాస్తవం. అంటే నేరంతో సంబంధం ఉండి అతను యాక్సెప్ట్ చేయట్లేదా, లేదు నాలెడ్జి లేక దాన్ని యాక్సెప్ట్ చేయటం లేదా, విషయ పరిజ్ఞానం లేక అనేది తేలాల్సి ఉంది. ఈ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఈ చంద్రబాబు నాయుడు ఫస్ట్ దీన్ని ఏదైతే వాళ్ళ ఎమ్మెల్యేల మీటింగ్ పెట్టుకొని చెప్పాడో, ఇట్లా ఏం చేస్తామయ్యా ఈ రాజకీయాలు ఇట్లా తగలబడ్డాయి, ఆఖరికి వెంకటేశ్వర స్వామిని కూడా వదలటం లేదు, ఆ లడ్డులో కల్తీ చేశారయ్యా అని ఆయన కూటమి ఎమ్మెల్యేలకి చెబితే ఆ వీడియోని తీసుకొచ్చి ఇప్పుడు సర్క్యులేట్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. తెలుసా మీకు? ఏంటో తెలుసా? ఆయనట అప్పుడు ఇందులో యానిమల్ ఫ్యాట్ ఉంది అని చెప్పాట. చూసారా, ఆయన యానిమల్ ఫ్యాట్ అని చెప్పాడు. ఇప్పుడు ఇందులో యానిమల్ ఫ్యాట్ లేదు అని సిబిఐ చెబుతుంది. చంద్రబాబు తప్పు చెప్పాడని ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు. అంటే యానిమల్ ఫ్యాట్ అందులో ఏమున్నది? అందులో మీరు కల్తీ చేసిన దాంట్లో కెమికల్స్ ఉన్నాయి. మీరు నెయ్యి రంగు, రుచి, వాసన రావటానికి మీరు డాల్డా తీసుకొచ్చి దానికి ఇవన్నీ కలిపి నెయ్యి వాసన వచ్చేలాగా చేశారు, నెయ్యి రంగు వచ్చేలాగా చేశారు, నెయ్యి రుచి వచ్చేలాగా చేశారు. అది నెయ్యి కాదు అని చెబితే ఇప్పుడు తేలిదే. ఆ రోజు చంద్రబాబు నాయుడు యానిమల్ ఫ్యాట్ అన్నాడు, యానిమల్ ఫ్యాట్ లేదు చూసారా అంటాడు. సిగ్గు శరం లేని వాదన ఇది. పవిత్రమైన తిరుపతి లడ్డూలో కల్తీ చేశావా లేదా? చేసావు కదా, అది ఎస్టాబ్లిష్ అయిపోయింది కదా. అది నువ్వు కోరుకున్న సిబిఐ వచ్చి విచారణ చేసి ప్రూవ్ చేసింది కదా. ఇంకేం కావాలి? అట కాదు అని చెప్పి చంద్రబాబు నాయుడు పాత వీడియోని ఇప్పుడు సర్క్యులేట్ చేస్తున్నారు. ఒకటి. రెండోది, మొత్తం ఇప్పటి వరకు అందరూ కూడా వైవి సుబ్బారెడ్డి పేరే చెప్తున్నారు.
మీకు అంతకు ముందర ధర్మారెడ్డి కూడా అదే చెప్పాడు. ధర్మారెడ్డి ఏం చెప్పాడు? నాకు తెలియదండి, ఆయన చెబితే చేశాను అన్నాడు. ఇప్పుడు జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం ఏం చెప్పాడు? నేను ఆల్రెడీ ఆయనతో చెప్పానండి ఇది కల్తీనయ్యి అని. లేదు లేదు వాడా అని చెప్పి ఆయన చెప్పాడు. నేను వాడానండి అని చెప్పాడు. ఇప్పుడు సాక్ష్యాలు ఆధారాలు అన్నీ కూడా ఈ సుబ్బారెడ్డి వైపు వేలెత్తి చూపిస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా కన్విన్స్ కావట్లేదు అంటే అర్థం ఏంటి అంటే ఖచ్చితంగా సుబ్బారెడ్డి చేసిన ఈ నేరంలో ఈయన కూడా వాటా ఉన్నట్టు లెక్క. కనకదుర్గ గారు, మనం చూస్తే గతంలో తిరుపతికి సంబంధించి ఎన్నో రకాల అంశాలు మనం చూస్తూ వస్తున్నాం. పింక్ డైమండ్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మీద నెప్పని తోసేసి అక్కడ వాళ్ళు దేవుడితో కూడా అప్పట్లో ఆటలాడారు. కానీ వీళ్ళ హయాంలోకి వచ్చిన తర్వాత పవిత్రమైన లడ్డూలో కల్తీ నెయ్యి, అసలు కల్తీ నెయ్యి అసలు నెయ్యే లేదని చెప్పేసి చెప్తుంది సిట్. ఇప్పుడు అసలు నెయ్యే వాడలేదని చెప్పి చెప్తుంది. అదేవిధంగా చూసుకుంటే తిరుపతికి సంబంధించి పరకామని అక్కడ చోరీ. సో ఇవే కాకుండా తలనీలాలు కూడా అమ్ముకున్నారట. వీటికి సంబంధించి కొన్ని కోట్లు అని చెప్పేసి చెప్తున్నారు. ఇలా ప్రతిదీ కూడా చూస్తూ వస్తున్నాం. కానీ అంటే ఎద్దుటోరు పైన బురద చల్లేసి వీళ్ళ చేతుల్లో ఉన్న బురదను తీసుకొచ్చి చల్లేసి పింక్ డైమండ్ అని చెప్పేసి అప్పట్లో అన్నారు. కానీ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం పైన ఇలాంటి ఆగడాలని యాజ్ ఎ హిందూ భక్తులు మీరు ఎలా చూస్తారు? ఇవాళ అదే కదా క్లియర్ కట్గా మనకు అన్ని న్యూస్లు వచ్చాయి, రిపోర్ట్స్ వచ్చాయి. బీటా స్టిటోస్టెరాల్ అనేది ఒకటి పాజిటివ్గా వచ్చిందని తెలుస్తోంది. ఈ బీటా స్టిటోస్టెరాల్ అనేది కూడా అంటే ఇంతకు ముందు కల్తీ అన్నాం కదా, అది ఒక రసాయనం ఏమో, నాకు దాని గురించి అంత డీటెయిల్గా తెలియదు. కానీ ఏది ఏమైనా ఇవాళ ఒక్కొక్కటి బయటకు వచ్చాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫస్ట్ అసలు ధర్మారెడ్డి ఒప్పుకున్నారు. తర్వాత ఇతను ఎవరు ఇప్పుడు సుబ్బారెడ్డి వైపే అన్ని వేళ్ళు చూపిస్తున్నాయి. ప్రతివాడు మేము దేవుడి దగ్గర ఏంటి వచ్చి మేము ప్రమాణాలు చేస్తాము, అక్కడికి వస్తాం ఇక్కడికి వస్తాం అనేవాళ్ళే. ఎన్ని చేసినా ఇవాళ నిజమైతే బయటకు వచ్చిందిగా. మీరు అన్నారు మనందరం కూడా వెంకటేశ్వర స్వామి భక్తులమేనండి. సో భక్తులుగా మనందరం కూడా చాలా బాధపడతాం. ఇప్పుడు ఆల్రెడీ అది కల్తీ లడ్డు బయటకు వెళ్ళిపోయింది కాబట్టి ఇతను ఏం చెప్పాడు సుబ్రహ్మణ్యం, అతనికి చెప్పాట వాళ్ళకి, అతని పేరేంటి సురేంద్రనాథ్ ఫోన్ చేస్తే ఈ సుబ్రహ్మణ్యం చెప్పొద్దని 3-4 సార్లు చెప్పారట. అయితే నిన్న విచారణలో సిట్ వాళ్ళు అడిగారు ఎవరు చెప్పారు మీకు చెప్పొద్దని అంటే నోరు మూసుకున్నాడు, నోరు విప్పలా. అంటే మీకు అర్థమవుతుంది కదా, అంటే పైనుంచి వీళ్ళకి ఆర్డర్స్ వచ్చాయి. ఇప్పుడు ఏంటి డిప్యూటీ ఈఓ ఈయన కలిపి వెళ్ళి చెప్పారు ఎవరికి, సుబ్బారెడ్డికి చెప్పుంటే సుబ్బారెడ్డి ఆల్రెడీ అప్పటికే కొన్ని లడ్డూలు వెళ్ళిపోయాయి, కల్తీ లడ్డూలు భక్తులకు వెళ్ళిపోయాయి. సో ఇప్పుడు బయట పెడితే ఈ కల్తీ లడ్డూల వ్యవహారం బయటకు వస్తే వాళ్ళ ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి, ముఖ్యంగా భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. చెప్పొద్దని చెప్పారు అని వాళ్ళ సుబ్రహ్మణ్యం నోరు విప్పాడు. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది అంటే వాళ్ళకి తెలిసి వాళ్ళు భక్తుల్ని మోసం చేశారు. మోసం చేసి ప్రతి ఒక్కడు వచ్చి అసలు కల్తీయే లేదు. మరి కల్తీ లేకపోతే ఇప్పుడు ఇంతమందిని మీరు బాధ పెట్టారు కదా, దీనికి మీ జవాబు ఏంటి? అసలు కల్తీ కాదు, అసలు నెయ్యే లేదని చెప్పేసి చెప్తాను. ఇప్పుడు నెయ్యి లేదు, అసలు నెయ్యి అనే పదార్థమే లేదండి. కానీ మన సత్యమూర్తి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఇలా చేతికి రాసుకుని అబ్బాయి ఎంత మంచి వాసన అనేవారు. ఇతను ఎవరు సుబ్బారెడ్డి అని. అంటే ఎంత నటన వీళ్ళందరిది, ఎంత నాటకాలు ఆడారు ఒక్కొక్కళ్ళు. మీరు అది గమనించండి. ఇప్పుడు వీళ్ళని ఏం చేయాలి? ఇప్పుడు మీరు కోర్టులు ఇవన్నీ పక్కన పెట్టండి కొంచెంసేపు. ఇప్పుడు కోర్టులో ఎలాగా తేలుతుంది, కానీ వీళ్ళని ఏం చేయాలి? ఇంతకుముందు నేను చెప్పినట్టుగా భక్తులకు అప్పచెప్పాలా. వీళ్ళు తప్పు చేశారు కాబట్టి ఇప్పుడు ఒక హిందూ భక్తురాలుగా నేను అడుగుతానండి, ఇప్పుడు ఇదే ఒక మస్జిద్లోనో ఎక్కడో జరిగిందని అనుకుందాం, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు సార్? వాళ్ళు కోర్టులకు వెళ్ళే వరకు ఊరుకుంటారా వాళ్ళు? అంటే హిందువులు అనే వాళ్ళకి సహనం ఎక్కువ అని మీరు ఇంతలా సహించాలా? వీళ్ళందరూ ప్రతి విషయంలోనూ వీళ్ళు సహిస్తూ వెళ్ళాలా? ఇప్పుడు ఇంతమంది చేత మీరు కల్తీ లడ్డు తినిపించారు, అసలు నెయ్యే లేని లడ్డు తినిపించారు. అది ఇలా విడిపోయేదండి, మీకు బాగా గుర్తుండి ఉంటుంది. ఇలా విడిపోయేది ఆ లడ్డు, అసలు ఎక్కడ దగ్గర పడలేదు, ఒకలాగా ఉండేది. అది వెళ్ళి తింటే అసలు మనకి అర్థం కాలేదు ఇదేంటి ఇది నిజంగా తిరుపతి లడ్డు ఏనా అని. కానీ మనకు అప్పుడు తెలియదు కదా, మనందరం మోసపోయాం.
అంటే అదే నెయ్యితో స్వామివారి కైంకర్యాలు కూడా అభిషేకాలు నెయ్యి అంటారేంటి సార్ మళ్ళా మీరు? సారీ దాన్ని కాదు, అది ఆ రసాయనంతో, కెమికల్ అదే రసాయనం అన్నది. ఆ రసాయనాలతో చేసిన వైసీపీ నెయ్యి అనాలా, వైసీపీ రసాయనంతో అనండి. ఆ వైసీపీ రసాయనంతో దేవుడికి వాళ్ళు కైంకర్యాలు ఇచ్చారు. అయోధ్యకు పంపించారు 1,00,000 లడ్డూలు. మోదీని మోసం చేశారు, అమిత్ షాని మోసం చేశారు. కూడా తీసుకోకుండా టిష్యూలో పక్కన పెట్టారు. ఆయనకి తెలుసు కదా, అందుకే పక్కకి ఇలా పడేశాడు ఆయన. ఆయన చాలా తెలివైన వాడు. జగన్మోహన్ రెడ్డి అమాయకంగా కనిపిస్తూ ప్రజల్ని మోసం చేయడంలో చాలా తెలివైన వాడు. కాబట్టి ఇవాళ ఇంతమంది మనోభావాలు దెబ్బతీసేలాగా చేశారు. కాబట్టి ఇప్పుడు సుబ్బారెడ్డి ప్రెస్ మీట్ పెట్టాలి. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టమనండి. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి అదేదో లడ్డు అదేదో గుడి అని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చెప్పారు కదా, ఇప్పుడు ఈయన ఏం చెప్పాలంటే అదేదో కెమికల్, అదేదో నెయ్యి లేని లడ్డు మా హయాంలో జరిగింది కానీ నాకు సంబంధం లేదు అని చెప్తాడా? ఎందుకంటే ఇప్పుడు డిప్యూటీ ఈవోకి చెప్పాక ఈవోకి వాళ్ళు చెప్పలా, ఈవోకి చెప్పాలి, చెప్పలేదు. ఈవోకి చెప్పకుండా దాచి, అంటే ఈవోకి చెప్తే ఇది ఎక్కడ రచ్చ అవుతుందో అని వాళ్ళలో వాళ్ళు కుమ్మక్కయ్యి నోర్లు మూసుకున్నారు. మైసూరు నుంచి వచ్చిన రిపోర్ట్ని దాచిపెట్టమని చెప్పారు. అసలు దాని ప్రస్తావన తేలే. మరి మేము రిపోర్ట్ వచ్చింది, రిపోర్ట్ వచ్చాక 4 ట్యాంకర్లు వెనక్కి పంపించామని మొన్న జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు కదా. ఏ ట్యాంకర్లు పంపించారు? మంచినీళ్ళు వెనక్కి పంపించారా మీరు? మంచినీళ్ళు వెనక్కి పంపించి కల్తీనే లోపలికి పంపించారా? అది జగన్మోహన్ రెడ్డి చెప్పాలి ఇప్పుడు మనకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాలి యలహంక నుంచి వచ్చి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉండే హిందువులందరికీ క్షమాపణ చెప్పి, హిందువులందరికీ ఇగో ఇది తప్పు జరిగింది, మేము కల్తీ లేదన్నాము కానీ కల్తీ జరిగింది, నా హయాంలో జరిగింది, ఇందుకు నేను మీ అందరికీ క్షమాపణ చెప్తున్నాను అని పొర్లు దండాలు పెడతాడా? వెళ్ళి వెంకటేశ్వర స్వామి దగ్గర పొర్లు దండాలు పెడతాడా? ఏం చేస్తాడు? ఇవాళ సమాధానం కావాలి. నేను ఒక భక్తురాలుగా అడుగుతున్నానండి, ఒక జర్నలిస్ట్గా అడుగుతున్నాను, ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తిగా అడుగుతున్నాను, ఒక భారతదేశ పౌరురాలుగా అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి. వైవి సుబ్బారెడ్డి చెప్పాలి, ధర్మారెడ్డి కూడా ఇందులో పాల్గొవాలి, ఎందుకంటే ఆయన కూడా అందులో కీ రోల్ పోషించాడు. ఈ సుబ్రహ్మణ్యాన్ని అక్కడ నిల్చోబెట్టాలి, ప్రజల ముందు మాట్లాడించాలి. అర్థమైందా మీకు? ప్లస్ కరుణాకర్ రెడ్డిని కూడా అక్కడ నిల్చోబెట్టాలి. మొత్తం ఈ 4 స్తంభాలు నిల్చుని జరిగిన కుట్రంతా బయటపెట్టి ఎన్ని 100 కోట్లు తిన్నారో ప్రజలకు చెప్పాలి. ఒక పింకు డైమండ్, అసలు పింకు డైమండే పోకపోతే పింకు డైమండ్ పోయిందని ఒక కథ సృష్టించి, చంద్రబాబు నాయుడు హయాంలోనే సృష్టించి, అంటే మీరు ఎంత ఏమనాలో కూడా నాకు మాటలు రావట్లే. అంటే ఎంత కుత్సితులనాలా ఏమనాలి వీళ్ళని? మీరు ఒక స్వామితోటి ఆడుకున్నారు, వెంకటేశ్వర స్వామితో ఆ రోజు ఆడుకున్నారు, వెంకటేశ్వర స్వామి ప్రసాదాలతో మీ హయాంలో 5 ఏళ్ళు ఆడుకున్నారు. ఇప్పుడు ఈ 18 నెలలుగా కూడా మీరు అబద్ధాలు చెప్తూ మీరు ఇంకా ధైర్యంగా ఆంధ్రప్రదేశ్లో తిరుగుతున్నారు. మీరు ఢిల్లీకి వెళ్ళి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. యలహంక నుంచి ఒక వ్యక్తి వచ్చి ప్రెస్ మీట్లు పెడతాడు, అబద్ధాలు చెప్తాడు, వెళ్ళిపోతాడు. సో వీళ్ళని కట్టడి చేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేయాల్సిన పని ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టకుండా చెయ్యండి, సుబ్బారెడ్డిని కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళని తరివేయండి ఆంధ్రప్రదేశ్ నుంచి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామితో ఆడుకున్నారు కాబట్టి మీ అందరి చేత కల్తీ లడ్డు ఎవరో ఒకరు తినుంటారు కదండి. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి వెళ్తే కనీసం ఒక 10-15 మందికి మనం లడ్డు పంచుతాం, కనీసం ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఇప్పుడు ఆఫీసుల్లో అయితే కనీసం 100 మంది తింటారు. సో ఇంతమంది చేత తినిపించి ఇంత పాపం మూటగట్టుకున్నందుకు వీళ్ళందరినీ ఏం చేస్తారో ఇప్పుడు మనకి కోర్టు కూడా చెప్పాలి. ఎందుకంటే కోర్టులు కూడా ఇందులో అలసత్వం వహించకూడదు. అంటే మనం రిక్వెస్ట్ చేస్తున్నాం, వీఆర్ నాట్ డిమాండింగ్. ఇక్కడ మనం కోర్టును రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎందుకంటే ఇది వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి కోర్టులు కూడా ఆలోచించాలి, శిక్ష ఏ రకంగా వేస్తారు, అది కావాలి మనకి. అయితే ఇక్కడ సత్యమూర్తి గారు మనం చూస్తే వాస్తవానికి నెయ్యి ఎలా వస్తుంది అంటే దానికి నాకు తెలిసి రెండే మార్గాలు. పాలు నుంచి వెన్న నుంచి నెయ్యి గరిగిస్తారని చెప్పి అందరూ తెలుసు. ఇక్కడ బోలేబాబా కావచ్చు, లేకపోతే ఏఆర్ డైరీ కావచ్చు, లేకపోతే వైష్ణవి కావచ్చు, ఎక్కడా కూడా కనీసం ఒక 1/2 లీటర్ పాలు కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఎక్కడ లేవు. అసలు మీకు డైరీ లేకపోతే పాలు ఎక్కడి నుంచి వస్తాయి? అదే అసలు పాలు లేక వెన్న లేక నెయ్యి ఎలా వచ్చింది అంటే ఏం చెప్తారు?
అంటే వాళ్ళకి పాలు నుంచి వెన్న నుంచి నెయ్యి తయారు చేస్తారనే విషయం తెలియదు. కెమికల్స్ తోటి చేయాలనుకున్నారు, వాళ్ళు చేశారు. అది స్వచ్ఛమైన నెయ్యి. అదైతేనే మనకు లాభం వస్తుంది అనేది ఆలోచించారు, అందుకని అట్లా చేశారు. ఇప్పుడు దానికోసం అని చెప్పి టెండర్ నిబంధనలు కూడా సడలించారు. అవన్నీ ఆ గైడ్లైన్స్ అన్నీ కూడా సడలించి వీళ్ళందరికీ బోలేబాబా డైరీ, లేకపోతే ఏఆర్ డైరీ, లేకపోతే ప్రీమియర్ ఆగ్రో ఫ్రూట్స్, వీళ్ళకి ఇవ్వటానికని చెప్పి ఎట్లా ఇవ్వాలి అనేది చూసుకున్నారు. ఇప్పుడు ఆ నెయ్యి తీసుకొచ్చిన తర్వాత జిఎం ప్రొక్యూర్మెంట్ సుబ్రహ్మణ్యం అతను ఇచ్చిన వాంగ్మూలం ఇప్పుడు చాలా కీలకమైంది. అంతకుముందు ధర్మారెడ్డి ఇచ్చింది కూడా చాలా కీలకమైంది. వీటి అన్నిటిలో కూడా వైవి సుబ్బారెడ్డి జోక్యం చేసుకొని ఆయన ప్రమేయంతో ఈ నెయ్యి వచ్చింది అనేది ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిపోయింది. అందుకనే జగన్మోహన్ రెడ్డి వచ్చి చాలా విషయాలు చెప్తూ ఉన్నాడు, సుబ్బారెడ్డిని కాపాడటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సుబ్బారెడ్డి ఇప్పటికొక 30-40 సార్లు మాలేసుకున్నాడని, అయ్యప్ప మాల, ఆయన ఏదో సూపర్ స్వామి అని, ఇటువంటి కాకమ్మ కబుర్లన్నీ వచ్చి చెప్తున్నాడు. ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకున్నావు, ఓకే బాగుంది, నువ్వు గురుస్వామివి, అందులో అది కూడా మంచిదే. మరి కల్తీ నెయ్యి ఎందుకు చేసావు? కల్తీ నెయ్యి నీకు విషయం తెలియంగానే అడ్డుకోవాల్సిన నువ్వు అప్పన్నను పంపించి డబ్బులు అడిగిస్తావా? ఇదే కదా ఇప్పటివరకు కేసులో ఎస్టాబ్లిష్ అయిన ఫ్యాక్ట్. ఇంతకు మించి ఏమన్నా ఉందా? నీకు మైసూరు ల్యాబ్స్ నుంచి నీకు రిపోర్టు రాగానే నువ్వేం చేయాలి? అత్యవసర బోర్డు మీటింగ్ పెట్టాలి, పెట్టి ఇదిగో ఇది వచ్చింది, ఇట్లా కల్తీ నెయ్యి వచ్చింది, ఇమ్మీడియట్గా టెండర్ నిబంధనలు, పాత టెండర్ నిబంధనలు పెట్టండి, ఈ టెండర్లు క్యాన్సిల్ చేయండి, కొత్త వాళ్ళని పిలవండి అని నిర్ణయం తీసుకోవాలి కదా బోర్డు. సుబ్బారెడ్డి నువ్వు పెద్ద పతిత్వం అయితే మరి ఆ నిర్ణయం ఎందుకు తీసుకోలే? బోర్డు రిజల్యూషన్ చేయాలి కదా, వీళ్ళని డిస్మిస్ చేద్దామని. ఆ కాంట్రాక్టర్ రద్దు చేయాలి, మళ్ళీ ఫ్రెష్ టెండర్లు పిలవాలి కదా, ఎందుకు పిలవలేదు? తెలిసిన తర్వాత నువ్వు చేయాల్సిన పని అంతా పక్కన పెట్టి నువ్వేం చేసావు? అప్పన్నను పంపించావు, అరే పోయి సెటిల్ చేసి రమ్మని. అప్పన్న దొరికాడు పోలీసులకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు? అప్పన్న మా మనిషి కాదు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మనిషి అని చెప్తాడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏం చెప్పాడంటే ఆయన క్లారిటీ ఇచ్చాడు. ఈ వైవి సుబ్బారెడ్డి అప్పన్నను తీసుకొచ్చాట. ఒకసారి తీసుకొచ్చి ఈయన్ని నేను ఉద్యోగంలో పెట్టుకుంటున్నాను, కానీ నేను జీతం ఇవ్వలేని పరిస్థితి, ఆడెక్కడో శ్రీకాకుళం నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నాడు, అందుకని కొంత డబ్బులు ఇవ్వన్నా అని చెప్పి పంపించాట. ఆయన 50,000 రూపాయలు ఇచ్చి పంపించాడు. అది ఆ విషయం మీరు మామూలుగా ఆలోచించండి. వైవి సుబ్బారెడ్డి దగ్గర పనిచేసే మనిషి అప్పన్న. ఈ అప్పన్నకి డబ్బులు అవసరమైనాయి, సుబ్బారెడ్డి ఇవ్వలేకపోయాడు. సుబ్బారెడ్డి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కానీ ఇతనికి ఇవ్వలేదు. ఇతనికి డబ్బులు ఇవ్వకుండా ఇతను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గరికి పంపించాడు. పంపించి ఫోన్ చేసి చెప్పాడు, అన్న వాడికి కొంత డబ్బులు ఇవ్వన్నా అని చెప్పాడు. మంచితనం మీద వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి డబ్బులు ఇచ్చాడు. ఈ విషయం ఎంతమందికి తెలియాలి? డబ్బులు ఇచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి, డబ్బులు అడిగిన వైవి సుబ్బారెడ్డికి, డబ్బులు తీసుకున్న చిన్న అప్పన్నకి. ఈ ముగ్గురికే కదా తెలియాల్సింది. చిన్న అప్పన్న ఇంటికి వెళ్ళి చెబితే వాళ్ళ ఆవిడికి తెలియాలి, వాళ్ళ పిల్లలకి తెలియాలి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఆవిడ మిస్సెస్కి చెబితే తెలియాలి. సుబ్బారెడ్డి కూడా అంతే కదా. జగన్మోహన్ రెడ్డికి ఎట్లా తెలిసింది? ఈ విషయాలన్నీ పోసగుచ్చినట్టు చెప్తున్నాడు. అది కూడా ప్రెస్ మీట్లో ఈ చిన్నప్పన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మనిషి,
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇతనికి డబ్బులు కూడా 50,000 రూపాయలు చెక్ కూడా ఇచ్చాడు అదే చెక్కు సంగతి చెప్పాడు అని జగన్ అంటే నేను అనుకోడు సార్ ఆ చెక్కుని వీళ్ళు జెరాక్స్ తీసి పెట్టుకున్నారేమో కావాలని. నీకెట్లా తెలుసు జగన్మోహన్ రెడ్డి? నీకు చిన్నప్పన్న చెప్పాడా? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చెప్పాడా? వైవి సుబ్బారెడ్డి చెప్పాడా? ఎవరు చెప్పారు ఈ కథ అంతా? ఈ చిన్నప్పన్న కథ 50,000 రూపాయలు ఆయన ఇచ్చిన విషయం నీకెట్లా తెలుసు? ఈ చిన్నప్పన్నే నీకు చెప్పుంటే నా ఉద్దేశం ఏంటంటే చిన్నప్పనే చెప్పుంటాడు. ఎందుకు మీరు అడగచ్చు, క్వశ్చన్ అడగచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఎందుకు చిన్నప్పన్న చెప్పు? ఎందుకు అంటే ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అంటే ఇప్పుడు కాదులే అప్పట్లో, ప్రధాన సలహాదారుడు ఒక లెటర్ ఇచ్చాడు. చిన్నప్పన్నని సర్వీసుల్లోకి తీసుకోండి, ఏపీ భవన్లో పెట్టండి అని చెప్పి లెటర్ ఇచ్చాడు. ఈయన సిఫార్సు మేరకు రాష్ట్ర ప్రభుత్వం అతన్ని ఏపీ భవన్లో నియమించింది. నీకు చిన్నప్పన్నతోటి ఇంత దగ్గర డీలింగ్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి నువ్వు ఆ లెటర్ ఎందుకు రాస్తావు? నీ గవర్నమెంట్ ఆ ఆర్డర్ ఎందుకు ఇస్తుంది? సింపుల్. అంటే చిన్నప్పన్న తోటి నీకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇది చెప్పటానికే నేను ఇంతసేపు మీకు చెప్పింది. అంటే కల్తీ నెయ్యి విషయంలో ఉన్న నేరస్తులందరితోటి జగన్మోహన్ రెడ్డికి దగ్గర సంబంధాలు ఉన్నాయి అంటానికి ఇంతకన్నా నీకు ఇంకేం కావాలి చెప్పు. ఇదంతా కూడా నేను చెప్తుంది కాదు సుమా, నువ్వు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పింది. ఇప్పటి వరకు సిబిఐ సిట్టు దర్యాప్తులు తేలిన విషయాలే నేను చెప్తున్నా. కొత్తగా కలిపించి నేనేదో బేతాళ కథలు చెప్పట్లా. నీకు చిన్నప్పన్నకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 50,000 ఇచ్చాడని నీకెట తెలుసు? నీకెవరు చెప్పారు? నీకు ఇదే చిన్నప్పన్న ఈ బోలే బాబాని, ఆ బాబాని, ఈ బాబాని, ఆ కెమికల్స్ ఏవో సప్లై చేశాడు. ఆ అజయ్ సుగంధ్ అనే అతను మనీ లాండరింగ్ చేస్తాట. అతని దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నాడు ఈ చిన్నప్పన్న. ఎట్లా తీసుకుంటాడు? అసలు అజయ్ సుగంధ్ అనేవాడెవడో సిబిఐ సిట్టు చెప్పే వరకు మీకు నాకైతే తెలియదుగా. మరి వాళ్ళకి తెలుసు అంటే అర్థం ఏంటి? కెమికల్ సప్లై చేసేవాడు. నేను ఇంకొక కొంచెం ఎగ్జామ్షన్ కూడా ఇస్తా. బోలే బాబా డైరీ వాడు తెలుసు అంటే వాడు టెండర్ పాడుకున్నాడు, తెలిసి ఉండొచ్చు. ఏఆర్ డైరీ వాడు తెలిసి ఉన్నాడు అంటే వాడు కూడా టెండర్లో పార్టిసిపేట్ చేసి వాడికి తెలిసి ఉండొచ్చు. వైష్ణవి డైరీ గురించి తెలిసి కెమికల్స్ సప్లై చేసేవాడు నీకెట తెలుసు? నీకు కెమికల్స్ సప్లై చేసేవాడితోటి నీకు ఏంటి సంబంధం? అంటే పాలు అమ్మేవాడు తెలిసిన ఇబ్బంది లేదు, పెరుగు అమ్మేవాడన్నా, వెన్నె అమ్మేవాడన్నా సరే ఇబ్బంది లేదు. నెయ్యి అమ్మేవాడని తెలిసిన ఇబ్బంది. కెమికల్స్ అమ్మేవాడు నీకెట తెలుస్తాడు? అది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. ఈ కెమికల్స్ అమ్మేవాడి దగ్గర నుంచి నువ్వు డబ్బులు తెచ్చుకున్నావా లేదా అంటే ఇంకా లేదా క్వశ్చన్ లేదులే. అది సిబిఐ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. డబ్బులు తీసుకున్నాడు, ఎక్కడ తీసుకున్నాడు, ఢిల్లీలో ఏ ప్లేస్లో తీసుకున్నాడో కూడా చెప్పేశారు. బ్యాంకు ట్రాన్సాక్షన్లు ఆధారాలు అన్నీ. ఇక్కడ జరిగిన ఒక మైనస్ ఏంటంటే బ్యాంకులో వేశాడు అది అజయ్ సుగంధ్ అనేవాడు. ఇప్పుడు చిత్రంగా ఇప్పుడు బ్యాంకులో వేసింది కొంత పర్సనల్గా. కాదు సార్, 4.98 ఎక్కడి నుంచి వచ్చింది చిన్నప్పన్నకి? నీకు బ్యాంకులో అది ఓకే, అది ఎలాగా తెలీదు. కానీ ఇక్కడ నేను చెప్పేది అది కాదు, 4.98 వేసాడా అని అడుగుతున్నా. అది ఇప్పుడు నీకు 4,48,00,000 వచ్చినాయి. 4,48,00,000 వచ్చినాయి. అందులో 5 లక్షలే చిన్నప్పన్న ఉంచుకొని మిగిలిన డబ్బులన్నీ కూడా ఎవరెవరికో పంపించాడు. ఎవరెవరికో పంపించాడు చెప్పు, చూడమను. లేదు, అకౌంట్ నెంబర్ ఇవ్వండి సార్. అందులో నీకు నీ అకౌంట్కి నువ్వు అప్పన్న అకౌంట్కి మ్యాచ్ అవుతుందో లేదో నువ్వు ధైర్యంగా ముందరకు వచ్చి నీ అకౌంట్లో చూపించు సుబ్బారెడ్డి. నా అకౌంట్లో నేను చూపించాను, నన్ను కోర్టుకి వెళ్ళావు కదా, ఎందుకు వెళ్ళావు? ఎట్ట వెళ్తావు అట్లా?
నువ్వు ఒకవైపు అన్ని వేళ్ళు నీ వైపు చూస్తున్నావు. కాదు, దానికి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా సార్, తప్పు చేయలేదు కాబట్టి కోర్టుకు వెళ్ళాడు. అందుకని జగన్మోహన్ రెడ్డి చేశాడా తప్పు? సుబ్బారెడ్డి చేయలేదు. ఇద్దరు జగన్మోహన్ రెడ్డి చేశాడా? సుబ్బారెడ్డి అంతే మరి, అందుకే కదా ఏం చెప్తున్నాడు. ఇప్పుడు మొత్తం ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నది. సుబ్రహ్మణ్యం బయటికి వచ్చి జనరల్ మేనేజర్ ఇప్పుడు కాదులే, పాత జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం సుబ్బారెడ్డికి తెలుసు అని చెప్పాడు. ధర్మారెడ్డి కూడా సుబ్బారెడ్డికి తెలుసు అని చెప్పాడు. సుబ్బారెడ్డికి తెలుసు అనేది ఇప్పటికి ఎస్టాబ్లిష్ అయిపోయిన ఫ్యాక్టు. ఈ ఎస్టాబ్లిష్ అయిపోయిన ఫ్యాక్ట్ని అబద్ధం అని చెప్పటానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. శత విధాల దాని మీద కసరత్తు చేస్తూ ఉన్నాడు. ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద అడ్వకేట్లను పిలిచి మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్ని మాట్లాడినా ఏం చేసినా సుబ్బారెడ్డికి తెలిసే అన్ని విషయాలు జరిగినాయి. ఈ కెమికల్స్ తోటి తయారు చేసిన నెయ్యినే వాడారు అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. దీన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు కూటమి ముఖ్యమంత్రి, అప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన శ్యామలరావు, వీళ్ళందరూ రెడ్ హ్యాండెడ్గా వీళ్ళని పట్టుకున్నారు. వాటి నీకు ఎక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాములో కల్తీ నెయ్యి సప్లై చేస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. ఆ కల్తీ నెయ్యి, ఆ నెయ్యి శాంపుల్స్ ఏమన్నా ఉంటే పంపించు అని చెప్పి ఆల్రెడీ టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి సవాల్ విసిరాడు. నీకు దమ్ముంటే నువ్వు ఇప్పుడు నేనే పంపిస్తా అన్నాడు. నెయ్యి శాంపుల్స్ నీకు నేనే పంపిస్తా, నువ్వు టెస్ట్ చేసి చెప్పు అని చెప్పి భానుప్రకాష్ రెడ్డి ఛాలెంజ్ చేశాడు. ఆ ఛాలెంజ్ చేసి కూడా వారం రోజులు అయింది, కానీ ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి అయితే స్పందించలేదు. అందుకని ఇదంతా కూడా ఇట్ ఈస్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. నీకు మొత్తం కల్తీ నెయ్యిని వాడారు, అసలు నెయ్యి కాని నెయ్యిని వాడారు, స్వామి ద్రోహం చేశారు అనేది మొత్తం సాధారణ భక్తుల దగ్గర నుంచి సిబిఐ వరకు అందరూ నమ్ముతూ ఉన్నారు. అదే విషయాన్ని సుబ్రహ్మణ్యం కూడా చెప్పాడు, ఒప్పుకున్నాడు. ఇంకా బుకాయించటానికి ఇంకా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇంకే పాయింట్ లేదు. ఇంకా అతను లేదు నేను హిందూ ధర్మాన్ని నేనే కాపాడుతున్నాను అని జగన్మోహన్ రెడ్డి అటు చెప్పుకుంటూ అతని ఛానల్స్లో ప్రచారం చేసుకోవచ్చు, కానీ ప్రజలు మాత్రం నమ్మే పరిస్థితి లేదు. అయితే కనకదుర్గ గారు, మనం కొత్తగా వింటున్న ఒక పాయింట్ ఏంటంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 111 యాక్ట్ ఏదైతే ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పేసి, వాస్తవానికి అందరికీ తెలిసినటువంటి ఒక పాయింట్సే ఏంటి అంటే, ఏదైతే మద్యం నుంచి వీళ్ళు ముడుపులు తీసుకున్నటువంటి విషయం, అంటే అది ఓన్లీ ఒక 3,000 కోట్లకు సంబంధించినటువంటి ఇష్యూ, కానీ అది ఓన్లీ ముడుపులే. కానీ దానికి సంబంధించి తయారీ కావచ్చు, బాటిల్ కావచ్చు, స్టిక్కర్ కావచ్చు, లేబుల్స్ కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, అన్ని చూస్తే అది ఎంతో కొన్ని లక్షల కోట్లు అవుతుండొచ్చు చెప్పేసి అంటున్నారు. వీటికి సంబంధించి కూడా ఇందాక సత్యమూర్తి గారు చెప్తున్నట్టుగా ఆర్గనైజ్డ్గా ముందే ఉన్నటువంటి ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ మార్చేసుకొని, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చేసుకొని, మళ్ళీ తీరా ఇప్పుడు అడిగితే ఏమంటున్నారంటే మేము రూల్స్ ప్రకారమే చేసామంటున్నారు. సో వాస్తవానికి రూల్సే మార్చేసి రూల్స్ ప్రకారమే చేసామని చెప్పి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పేసి అన్నారు. దీని 111 సెక్షన్ కింద ఇది యాడ్ అవ్వదా అంటే ఏం చెప్తారు? ఇది ఖచ్చితంగా ఆర్గనైజ్డ్ క్రైమే, డౌట్ లేదు. వాళ్ళు నిబంధనల ప్రకారమే అన్నారు, ఎవరి నిబంధనల ప్రకారం అని చెప్పలా. అక్కడ అది మీకు సమస్య. అంటే అంతకుముందు ఉండే నిబంధనలను ఉల్లంఘించి వీళ్ళు కొత్తగా నిబంధనలు పెట్టుకుని, ఇప్పుడు ప్రతి దాంట్లోనూ మీరు ఇందాక అన్నారు మద్యం కుంభకోణం కావచ్చు, ఈవెన్ కల్తీనే వ్యవహారం కావచ్చు, మీరు ఏది తీసుకున్నా అలాగే ఉంటాయి. అంటే వీళ్ళ సొంతంగా వీళ్ళకి నచ్చినట్టుగా వీళ్ళు పెట్టుకుంటారు. ఇప్పుడు వీళ్ళు కల్తీనేకి అదే కదా చేశారు, 3 ఏళ్ళు దాటి వాళ్ళ దగ్గర ఉండాలి అంటే వాళ్ళకి అసలు ఫస్ట్ ఒక ఏమంటారు టర్న్ ఓవర్ ఉండాలి, తర్వాత అసలు ఎన్ని గోవులు ఉన్నాయి ఇవన్నీ చూస్తారు కదా. అంతకుముందు మీరు ఎవరికి సప్లై చేశారు, అసలు వాళ్ళకి ఏ రకంగా సప్లై చేశారు, ఎంతకి చేశారు. మన చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుని జగన్మోహన్ రెడ్డి ఒక పాయింట్ అన్నాడు మీకు గుర్తుంటే, వాళ్ళు కూడా చాలా తక్కువకి ఇచ్చారు కదా నెయ్యి, అప్పుడు అది కూడా కల్తీయేనా అంటే చాలా తెలివిగా మాట్లాడాను అనుకుని మాట్లాడాడు ఆయన.
ఇప్పుడు కల్తీ నెయ్యి అసలు నెయ్యి కాదు. ఇప్పుడు నందిని వాళ్ళు, ఇప్పుడు నందిని అనే సంస్థ చిన్న సంస్థ కాదు. మీకు అంటే కొంచెం ఆర్థికం తెలిసిన వాళ్ళైతే అంటే వాళ్ళకి తెలియాలి. అది తెలియకపోతే జగన్మోహన్ రెడ్డి లాగా మాట్లాడతారు. ఇప్పుడు మనం పెద్ద పెద్ద షాప్స్లో కొన్నాం అనుకోండి, కొన్ని షాప్స్ అంటే ఇప్పుడు సరుకులు నేను మాట్లాడేది నిత్యావసర సరుకులు బ్రాండెడ్ స్టోర్స్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది వాళ్ళు మనకి బల్క్లో కొంటే తక్కువ పడుతుంది కదా. ఇది మామూలుగా కామన్ సెన్స్ ఎవరికైనా. అదేవిధంగా నందిని సప్లై చేసేవాళ్ళు, నందిని అనేది చాలా పెద్ద డైరీ, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి చాలా లాభాలు వస్తాయి. వెంకటేశ్వర స్వామి దగ్గర వాళ్ళు లాభాలు చూసుకోరు. ముందే చెప్పారు, భక్తి మేము మినిమం ఖర్చులు ఏమవుతాయో ఆ ప్రకారం వాళ్ళు తీసుకుంటారు. అంటే ఈ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, వాళ్ళు దాని మేత కావచ్చు, సంథింగ్ ఏదో మనకు తెలియదు ఎగ్జాక్ట్ వాళ్ళ నార్మ్స్ ఏంటో. దాని ప్రకారం వాళ్ళు 200 తీసుకోవచ్చు, 250 తీసుకోవచ్చు, 300 తీసుకోవచ్చు. కాబట్టి మేము వాళ్ళకంటా ఎక్కువే కదా ఇక్కడ 346 356 రూపాయలు ఎంతో వీళ్ళు పెట్టారు. అంటే అది కూడా చూసుకున్నారు. మీకు అది చెప్తున్నా, నందిని నెయ్యి ఇచ్చేదానికంటే మేము ఎక్కువ రేటు పెట్టాం కదా అనేది వీళ్ళ వాదన. కానీ నందిని నెయ్యి వాళ్ళు ప్యూర్ నెయ్యి ఇచ్చారు. వాళ్ళు దేవుడి దగ్గర వాళ్ళు అబద్ధం చెప్పరు. ఇప్పుడు నందిని అనేది కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి సంబంధించింది. వాట్ ఎవర్, ఇప్పుడు కర్ణాటక నుంచి వచ్చిన నెయ్యి అనేది కల్తీ లేదు కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు నిరాటంకంగా ఇస్తూ వస్తున్నారు. ఎక్కడ ఎటువంటి కంప్లైంట్ రాలేదు చెప్పాలంటే, అంతే కదా. కానీ వేరాజ్ మీరు 2 ఏళ్లకే మీ దగ్గర ఒక నెగిటివ్ ఇది వచ్చేసింది కదా. ఎందుకు వచ్చింది? మీరు ఆ 4 ట్యాంకర్లు ఆ రోజు వాళ్ళు వెనక్కి పంపించలేదా, మేము 18 సార్లు పంపించాము అని మీ నిజాయితీ మీరు ప్రూవ్ చేసుకోవడానికి మీరు ఇవన్నీ తెర మీద తీసుకొచ్చారు. అసలు 18 సార్లు మీకు ట్యాంకర్లు ఎందుకు వెనక్కి వెళ్ళాలి? ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు మీరు ఒకసారి ట్యాంకర్ వచ్చిందండి, రాగానే ఇది బాగలేదు, ఇందులో కల్తీ ఉందని చెప్పాక మీరు మొత్తం వాళ్ళకి బోలేబాబా కావచ్చు, లేకపోతే వైష్ణవి డైరీస్ కావచ్చు, అగ్రో కావచ్చు, మొత్తం క్యాన్సిల్ చేసేయాలి కదా. చేసి మీరు ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ నందినికి వెళ్ళాలి. మరి ఎందుకు వెళ్ళలేదు మీరు? 18 సార్లు వెనక్కి పంపించారు. ఏదో గొప్పగా చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. 18 సార్లు మీరు వెనక్కి పంపించామని చెప్పడమే మీరు ఒక ప్రూఫ్ కోసం పెట్టుకున్నారు. కానీ అక్కడే మీరు పప్పులో కాలేశారు. అంటే 18 సార్లు వెనక్కి పంపించిన సంగతి మీరు చూడలేదు, సత్యమూర్తి గారు మేము చూడలేదు. జస్ట్ ఒక లెక్క చెప్తున్నా. లెక్క కాదు నేను అనేది, మీరు తప్పు చేయడానికి ఇది ఒక ఎవిడెన్స్ అని నేను చెప్తున్నా. మీరు తప్పు చేశారు అని చెప్పడానికి 18 సార్లు అనేది ఒక పెద్ద ఎవిడెన్స్. ఇప్పుడు అది నేను అంటున్నా, అప్పుడే మార్చాలి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక్కసారి ట్యాంకర్ వెనక్కి వెళ్ళింది, 4 ట్యాంకర్లు వెనక్కి వెళ్ళాయి. సో వెంటనే వాళ్ళు వెనక్కి పంపించారు. అక్కడ రిపోర్ట్ సరిగా లేదన్నారు, వాళ్ళు మళ్ళీ వాళ్ళకి ఇవ్వలేదు. మరి ఇక్కడ మీరు అలా ఎందుకు చేయలేదు అని అడుగుతున్నా. ఇక్కడ నేను తెలివిగా 18 సార్లు పంపించామని చెప్పడంలోనే మీరు ఇరుక్కున్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నా. ఇక్కడ మీరు కల్తీ చేశారని మీ నోటితో మీరే ఒప్పుకున్నారు. ఇది చాలు, మేము 350 రూపాయలు 346 రూపాయలు పెట్టాం కదా, మాకంటా తక్కువకి వాళ్ళు కొనుగోలు చేశారు కదా. అంటే మీరు ఫస్ట్ తెలుసుకోండి ఎవరు ఆ కంపెనీ ఏంటి, వాళ్ళు ఎందుకు తక్కువకి ఇచ్చారు, ఇక్కడ ఈ కంపెనీ ఏంటి. మీరు ఒక కెమికల్ కలిపింది 100 రూపాయలైన దాని సరుకుని మీరు 346కో 356కో కొన్నారు. అది గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఇంత ఫ్రాడ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు తీసుకుని అది ఫ్రాడ్ చేసి ఈ మొత్తం ఫ్రాడ్లో మీరు ఎన్ని 100 కోట్లు తిన్నారు, ఇది బయటికి రావాలి. కాబట్టి మేము 356 రూపాయలకి ఇచ్చామంటే కెమికల్ 10 రూపాయలు ఉంటుందో 50 రూపాయలు ఉంటుందో మనకు తెలియదు. ఆ డాల్డా కొనడానికి ఎంత అయిందో మొత్తం కలిపి 100 రూపాయలు ఖర్చు పెట్టారా 50 రూపాయలు ఖర్చు పెట్టారా, ఆ లెక్కలు తేలాలి నేను అంటున్నది అది. సో మొత్తం మీద ఇక్కడ ఎన్ని 100 కోట్లు తిన్నారు, అక్కడ 247 రూపాయలు పెట్టినా 347 రూపాయలు పెట్టినా అది జెన్యున్గా వచ్చిన నెయ్యి కాబట్టి అది ఆ రేటుకి వాళ్ళు తగ్గించి ఇచ్చామని వాళ్ళు ముందే చెప్పారు. స్వామివారి భక్తులం మేము, మాకు కావాల్సింది వెంకటేశ్వర స్వామికి మేము నెయ్యి సప్లై చేయటం అంతేను, మాకు రేటు కాదు ముఖ్యం అన్నారు. వాళ్ళు బాధపడ్డారు మీరు వెనక్కి పంపించేసినప్పుడు, ఎందుకంటే మీరు అడిగారు తక్కువ కోట్ చేయమని. ఇంతకంటా మా వల్ల కుదరదు అని నందిని ఫెడరేషన్ చెప్పింది. అది పంపించేశారు. వాళ్ళు అడిగారండి, ఇంకా తగ్గించమని వీళ్ళు అడిగారట. మాకు ఇంతకంటే గిట్టుబాటు కాదు, మా వల్ల కాదు. తగ్గించడంలో కూడా ఇంతకన్నా తగ్గించలేరని వాళ్ళు తెలిసే అదే కావాలని చేశారు. రెండు అక్కడ వాళ్ళు జెన్యున్ గా ఉన్నారు, వీళ్ళు కావాలని మీరు ఇంకా తగ్గించకపోతే మీకు వెనక్కి వెళ్ళిపోండి అన్నారు. వాళ్ళు దానికి కూడా అంగీకరించి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళు ఫ్రాడ్ చేయడానికి ఒప్పుకోవాలి.
ఇక్కడ వీళ్ళు ఫ్రాడ్ ఉద్దేశం ఉంది కాబట్టి వీళ్ళు ఈ రకంగా చేశారు. ఏది ఏమైనా వీళ్ళు కంప్లీట్గా ఫ్రాడ్ చేశారనేది ఇవాళ తేటతెల్లమైంది. ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాలి. మొన్న యలహంక నుంచి పరిగెట్టుకొచ్చి సుబ్బారెడ్డిని కాపాడడానికి చెప్పాడు కదా కథలు, ఆ కథలన్నీ అబద్ధాలు, ఇగో ఇది అసలు వాస్తవాలు, ఇగో సిట్టు చెప్పింది, ఇవన్నీ కరెక్ట్ అని ఇవాళ ఒప్పుకోవాలి ఆయన. సత్యమూర్తి గారు, మనం చూసుకుంటే వాస్తవానికి ఓ నెయ్యిలో కల్తీ జరిగింది లేదా సంథింగ్, దీని గురించి ఇంత డిస్కషన్ ఎందుకు అనేది ఒక రకంగా అయితే, ఇది శ్రీవారి పవిత్రమైన లడ్డు. అసలు శ్రీవారిని ఎంత పవిత్రంగా చూసుకుంటామో లడ్డును అంత పవిత్రంగా చూసుకుంటాం. హిందూ మనోభావాలు ఎలా దెబ్బతిన్నాయి, దీని మీద ఎందుకు ఇంత చర్చ జరుగుతుందంటే ఏం చెప్తారు సార్? బాగా చెప్పారు. ఇప్పుడు తిరుపతి లడ్డు కల్తీ జరిగింది అన్న విషయాన్ని బయటకు వచ్చిన తర్వాత దీనికి ఈ జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ వచ్చి దీన్ని పొలిటిసైజ్ చెయ్యకుండా ఉన్నట్టయితే, అంటే దీనికి రాజకీయ రంగు పొలమకుండా ఉన్నట్టయితే, అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి చెప్పారు ఇందులో కల్తీ జరిగింది అని, దాని మీద ఎంక్వైరీ వేశారు. మీ సిట్టు విచారణ మీద మాకు నమ్మకం లేదండి, మాకు సిబిఐ విచారణ కావాలి అని అడిగారు వైసీపీ వాళ్ళు. సుప్రీంకోర్టు వాళ్ళు అడిగినట్టే సిబిఐ విచారణ జరిపించింది. దాంతో గప్చిప్ అయిపోయినట్టయితే, అంటే రాజకీయపరమైన వ్యవహారాలు చేయకూడదు అని వైసీపీ అనుకొని నోరు మూసుకొని కూర్చున్నట్టయితే ఇంత గొడవ జరిగి ఉండేది కాదు. కానీ వాళ్ళు అడిగినట్టే సిబిఐ ఎంక్వైరీ జరుపుతున్నా కానీ లేదు ఇది కాదు, అది కాదు, ఇది కాదు అని తప్పించుకునే ప్రయత్నం చేస్తూ స్వామివారి పవిత్రతని పదే పదే మంట కలుపుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు కాబట్టి మనం మళ్ళీ దీని మీద ఈ డిబేట్ పెట్టుకున్నాం. కానీ లేకపోతే మామూలుగా సిబిఐ విచారణలో ఈ ఆనాటి ప్రొక్యూర్మెంట్ జిఎం సుబ్రహ్మణ్యం ఇచ్చిన వాంగ్మూలం మీద మీరు నేను ఇంత డిబేట్ పెట్టుకుంటామా? జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని కవరప్ చేయడానికి ప్రయత్నం చేశాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానికి భిన్నంగా అక్కడ జరిగింది కాబట్టి మనం మాట్లాడుతూ ఉన్నాం. అందుకని దీన్ని మొత్తం కూడా ఈ స్వామివారి మీద భక్తి లేని ఈ భ్రష్టాచార్యులందరూ కలిసి కూర్చొని ఈ స్వామివారి పవిత్రతని దెబ్బతీసే కార్యక్రమాన్ని, ఆ కుట్రని ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా నేను చెప్తున్నా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, మరి ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డికి, సుబ్బారెడ్డికి, ఇంకా మీరు న్యాయస్థానాల దగ్గరికి పదే 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 మీరు పిటిషన్లు వేస్తూ వెళ్ళమాకండి. దర్యాప్తు జరుగుతూ ఉన్నది, ఆ దర్యాప్తుకి మీరు సహకరించండి. సహకరించిన తర్వాత ఏమి రిజల్ట్ వస్తుందో చూడండి, అంతే తప్ప ఊరికే దీన్ని రాజకీయ కారణాలు దీన్ని చూపిద్దాము, ఏదో ఒక కూటమి ప్రభుత్వాన్ని ఒక విలన్ లాగా నిలబెడదాము అంటే, మై డియర్ వైసీపీఎన్స్, సాక్ష్యాలన్నీ మీకు వ్యతిరేకంగా ఉన్నాయి.